పల్నాడు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ పనితీరు గురించి మాతాశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామచంద్రారెడ్డి అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ విధానంలో ప్రాక్టికల్గా చేసి చూపించారు. 28 సంవత్సరాల మహిళ ఓపీడీకి వాంతులతో రాగా పొట్ట నుండి చిన్న ప్రేగుకు వెళ్లే జంక్షన్లో 4 పెన్నులు స్టక్ అయినట్లు ఎండోస్కోపీ ద్వారా గుర్తించారు. అనంతరం మాతాశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా మహిళ కడుపులో నుంచి 4 పెన్నులను విజయవంతంగా బయటకు తీశారు. అనంతరం ఏ భాగమైతే ఓపెన్ చేశామో ఆ భాగాన్ని లాప్రోస్కోపీ పద్ధతిలోనే ఎటువంటి కుట్టు కోత లేకుండా సర్జరీ చేయడం జరిగిందని మాతాశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలోనే 3D 4K లాప్రోస్కోపీ విధానాన్ని మన హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగిందన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని మా హాస్పిటల్ అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసిన విధానాన్ని వీడియో ద్వారా చేసి చూపించారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేటలో జరిగిన ఒక రేర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ వీడియో ఇది. మన మాతాశ్రీ హాస్పిటల్స్కి ఓపీడీకి ఒక మహిళ 28 సంవత్సరాల మహిళ వాంతులతో వచ్చారు హాస్పిటల్కి. నేను జనరల్గా మెడిసిన్స్ రాసి పంపించేసాను అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు జనరల్గా ఎండోస్కోపీ కానీ వేరే స్కానింగ్ కానీ చేయము. సో కానీ నెక్స్ట్ రోజు కూడా తగ్గలేదని చెప్పేసి మళ్ళీ వచ్చింది. ఇంకా ఎండోస్కోపీ అడ్వైస్ చేశాను రీజన్ ఏంటా అని. అప్పుడు తనకి ఎండోస్కోప్లో పొట్ట నుంచి చిన్న పేకిలే జంక్షన్లో డియోడినం అంటాం ఆ పార్ట్ని, అక్కడ 4 పెన్ను స్టక్ అయినట్టు కనిపించింది అనమాట. సో ఇంకా అవి బయటికి తీయాలి. మన ఎండోస్కోపీలోనే ఆల్మోస్ట్ ట్రై చేసాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు. బాగా గట్టిగా స్ట్రక్ అవడం వల్ల అవి రాలేదన్నమాట. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఎయిదర్ ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ సర్జరీ కానీ. మనం అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్ని చేస్తాం కాబట్టి మన మాతాశ్రీ హాస్పిటల్ నర్సరావుపేటలో మేము లాప్రోస్కోపిక్ అప్రోచ్లోనే వెళ్ళాము. కానీ సర్జరీ చేసే ముందు ఈ మహిళకి అలవాటు ఉంది కాబట్టి పెన్నులు మింగటం, కొంచెం సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా వేరే ఏమన్నా మనం వేరే వస్తువులు ఏమన్నా మింగిందా, వేరే పార్ట్స్లో ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా సిటీ స్కాన్ చేశాము. సిటీ స్కాన్ కూడా ఈ 4 పెన్నులు అక్కడ బ్లాక్ అయినట్టు కన్ఫర్మ్ చేసింది. ఇంకా వేరే ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఏమంటే మన లాప్రోస్కోపీ పద్ధతిలో ఆ 4 పెన్నులు తీయడం జరిగింది. ఆ పెన్నులు తీసిన తర్వాత ఏ భాగం అయితే ఓపెన్ చేసామో అదే సూచర్ చేసేసి లాప్రోస్కోపీలోనే ఆమెకి ఎటువంటి కోత లేకుండా సర్జరీ చేసాము. ఆమెని సెకండ్ డే నుంచి ఓరల్ లిక్విడ్ డైట్ అలౌ చేసేసి తర్వాత 3rd డే డిశ్చార్జ్ పెట్టేసాము. ఏ కాంప్లికేషన్ లేకుండా డిశ్చార్జ్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్.